హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శేషు టెక్ గైజీ ఛానల్. నా పేరు శేషు. సో ఎస్టీజీ న్యూస్ నెంబర్ 1కి అయితే స్వాగతం. ఇవాళ డేట్ వచ్చి 16వ తారీఖు ఫిబ్రవరి నెల 2021 సంవత్సరం. ఇప్పుడు దాకా న్యూస్ అయితే ఇవి. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే కనుక హీరో కంపెనీ నుంచి 100 మిలియన్స్ బైక్స్ అమ్మిన కారణంగా హీరో కంపెనీ 2 బైక్స్ మీద అయితే ఆఫర్ అయితే ప్రకటించింది. అందులో ఫస్ట్ బైక్ చూసుకుంటే కనుక హెచ్ఎఫ్ డీలక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హెచ్ఎఫ్ డీలక్స్ మీద 3000 డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా గ్లామర్ మీద చూసుకుంటే కనుక 7000 డిస్కౌంట్ కూడా మనకు ఆఫర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ 2 బైకుల మీద కూడా 90% లోన్ అయితే ఇస్తామని చెప్పేసి ఈ కంపెనీ కూడా చెప్తుంది. అండ్ హీరో విన్ కార్పొరేట్ ఫైనాన్స్లో 90% లోన్ దాకా అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొత్తగా బండి తీసుకోవాలి హెచ్ఎఫ్ డీలక్స్ అనుకుంటే కనుక షోరూమ్కి వెళ్ళి అయితే అప్రోచ్ అవ్వండి. మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక హోండా కంపెనీ నుంచి అని చెప్పుకోవచ్చు. హోండా కంపెనీ CB350 అనే ఒక కొత్త బైక్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ కొత్త బైక్ చూసుకుంటే మనకి 2 వేరియంట్లు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వేరియంట్ చూసుకుంటే సింగిల్ టోన్ కలర్స్లో అయితే లభిస్తుంది. అండ్ సెకండ్ వేరియంట్ చూసుకుంటే డ్యూయల్ టోన్ కలర్స్లో అయితే లభిస్తుంది. అండ్ ఈ వెహికల్ కాస్ట్ చూసుకుంటే కనుక మనకి 1,96,000 దాకా అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఈ వెహికల్ యొక్క బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి మన డీలర్షిప్లోని, అలాగే అధికారిక వెబ్సైట్లో అయితే ఈ బైక్ యొక్క బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కబీరా పర్ఫార్మెన్స్ ఎలక్ట్రికల్ బైక్ గురించి. ఇది గోవాకి చెందిన ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఏదైతే ఉందో ఇది 2 బైక్స్ని అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి చూసుకుంటే కనుక KAM 3000 అండ్ రెండో చూసుకుంటే కనుక KAM 4000 అనే 2 బైక్స్ని అయితే రిలీజ్ చేసింది. ఈ KAM 3000 యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక 1,26,000 ఉంది. అలాగే KAM 4000 బైక్ ప్రైస్ చూసుకుంటే కనుక 1,36,000 ఉంది. ఈ KAM 3000 యొక్క స్పెక్స్ చూసుకుంటే కనుక దీని టాప్ స్పీడ్ వచ్చేసి 100 km/h అయితే ఉంటుంది. అలాగే ఈ బైక్ యొక్క మైలేజ్ చూసుకుంటే కనుక 60 km మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఇది ఛార్జింగ్ చేయడానికి మనకి ఇంచుమించుగా 6 hours అయితే పడుతుంది. దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే కనుక 0 నుంచి 60 km టాప్ స్పీడ్ అందుకోవడానికి మనకి 3.4 seconds అయితే పడుతుంది. ఇంకా KAM 4000 చూసుకుంటే కనుక మనకి దీని టాప్ స్పీడ్ చూసుకుంటే కనుక 120 km ఉంటుంది. అలాగే దీని మైలేజ్ చూసుకుంటే కనుక మనకి 90 km ఉంటుంది. అలాగే ఇది కూడా ఛార్జింగ్ ఎక్కడానికి 6 hours అయితే పడుతుంది. అండ్ అంతేకాకుండా ఇది 0 నుంచి 60 km స్పీడ్ అందుకోవడానికి 3.1 seconds అయితే పడుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక లాస్ట్ మంత్ వెహికల్స్ సేల్స్ ఏవైతే అయినాయో దాని లిస్ట్ అయితే వచ్చింది. సో టాప్లో చూసుకుంటే కనుక మనకి హీరో కంపెనీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకుంటే కనుక హోండా కంపెనీ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా థర్డ్ ప్లేస్ చూసుకుంటే కనుక మనకి TVS బైక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ జనవరితో పోల్చుకుంటే కనుక ఈ ఇయర్ జనవరిలోని హీరో కంపెనీ కొద్దిగా 4% తగ్గిందని చెప్పుకోవచ్చు శాతం చూసుకుంటే కనుక. అండ్ హోండా కంపెనీ చూసుకుంటే 11% ఇంక్రీజ్ అయిందైతే అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా TVS చూసుకుంటే కనుక 2.6% పెరిగిందని చెప్పుకోవచ్చు. సో హీరో అనేది ముందు ప్లేస్లో ఉన్నా సరే ఈ యొక్క బైక్ సేల్స్ గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక 4% తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక బజాజ్ కంపెనీ నుంచి. బజాజ్ కంపెనీలో 3 బైక్స్ అయితే మనకి త్వరలో లాంచ్ కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 బైక్స్ చూసుకుంటే కనుక NS 250, అలాగే పల్సర్ RS 250 అండ్ అంతేకాకుండా పల్సర్ 180 ఇలా 3 బైక్స్ అయితే మనకి లాంచ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఈ 250 చూసుకుంటే కనుక డామినార్ 250లోని కొన్ని పార్ట్స్ని తీసుకొచ్చి ఈ NS 250లోని అలాగే పల్సర్ RS 250లోని యాడ్ చేయబోతున్నారు. సో మనకి రాబోయే ఫెస్టివల్స్లో ఈ బైక్స్ అయితే లాంచ్ చేద్దామని సిద్ధంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఏదైతుందో దీని మీద అయితే ప్రైసెస్ అయితే పెరగనున్నాయి. దగ్గర 4,000 దగ్గర నుంచి 10,000 దాకా అయితే ప్రైసెస్ పెరగనున్నాయి. దీనికి కారణం మన లేటెస్ట్గా బడ్జెట్ అయితే రిలీజ్ అయింది కదా, అప్పుడు మనకి ఐరన్ మీద ప్లాస్టిక్ మీద ట్యాక్సెస్ అయితే పెంచారు. సో దీని మూలంగానే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే ప్రైసెస్ అయితే పెరిగినాయి. అంతే తొందరలో కూడా మిగతా కంపెనీల్లో కూడా ఇంకా ప్రైసెస్ అయితే పెరిగినాయి. ఇవి చెప్పాలంటే ఈ ఇయర్లో చాలా అన్ని కంపెనీలు కూడా బైక్ ప్రైసెస్ అయితే పెంచినాయి అని చెప్పుకోవచ్చు. సో మరొకసారి అయితే బైక్ ప్రైసెస్ అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే జావా కంపెనీ నుంచి. జావా కంపెనీలోని పోర్ట్ 240 అనే కొత్త బైక్ వెర్షన్ అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ వెర్షన్లో చూసుకుంటే కనుక మనకి 3 కలర్స్ అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంక ఈ బైక్ యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక 1,84,000 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రైస్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి 3 కలర్స్లో అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ అప్డేటు. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో కంటిన్యూగా STG న్యూస్ అప్డేట్ అనేది రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. ఇటు బైక్కి సంబంధించిన విషయాలు కానీ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కానీ ఇలా ప్రతి విషయం మీద మీకైతే నేను న్యూస్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సీ యూ, బాయ్ బాయ్, మీ శేషు.